మనం ప్రతిరోజు క్షణం తీరికలేని బిజీ జీవితాలను గడుపుతున్నాం. అందువల్ల క్రమంగా మన మూలాలను, వాటి విలువలను మర్చిపోతున్నాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మాట్లాడుకుంటున్నాం, కానీ ఓల్డ్ ని ఓల్డ్ గానే వదిలేస్తున్నాం. అందుకే ఆనాటి జ్ఞాపకాలను, అలనాటి రుచులను మీకు తెలియచేయడానికి మీ హెచ్ఎం టీవీ ఒక సరికొత్త ప్రోగ్రామ్ తో మీ ముందుకొచ్చింది. అదే బామ్మ రుచులు. మరి ఈ రోజు బామ్మ రుచుల కోసం కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్ హోమ్ ఫర్ ద ఏజ్డ్ కి వచ్చేసాం. సో ఇక్కడికి వచ్చేసాం కాబట్టి బామ్మ మనసుల్ని, రుచులని కూడా తెలుసుకుందాం. పదండి. హాయ్, హలో 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 హలో, హాయ్ 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 హాయ్. బాగున్నారు అందరూ? సూపర్. అసలు బామ్మల్లా లేరు, వీళ్ళు యూత్ లో ఉన్నారు ఒక్కొక్కళ్ళు, అంత ఎనర్జిటిక్ గా. వీఆర్ ఇన్ గోల్డ్ ఏజ్ అంట. వావ్, రియల్లీ కదా? సీరియస్ గా? నాకు కూడా మెంటల్లీ, ఫిజికల్లీ వి ఆర్ వెరీ ఫిట్, వి ఆర్ వెరీ యంగ్. వావ్, సీరియస్ గా నిజంగానే అలాగే ఉన్నారు. యా, దే ఆర్ యంగ్ చిక్ అంటారు. సూపర్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది రాగానే. అసలు ఆ ఎనర్జీ కానీ, ఆ కలర్ఫుల్ గా స్మైల్స్ కానీ అట్రాక్ట్ చేసేసినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత మంచి వెల్కమ్ నాకు చెప్పినందుకు. అండ్ ఫస్ట్, మరి బామ్మ రుచులు అంటే అమ్మమ్మలు, బామ్మలు చాలా మంది ఉన్నారు కాబట్టి వీళ్ళల్లో నాకు వంటలు ఎవరు చేసి పెడుతున్నారు, ఏమేం చేసి పెడుతున్నారు, ఏంటి సంగతి? మనవరాలకి ఏమి ఇష్టం చెప్పాలి ఫస్ట్. మనవరాలకి ఏమి ఇష్టం చెప్పాలా? బామ్మ ఏం చేస్తే అది మనవరాలకి ఇష్టం. రెడీయా మరి వంట చేయడానికి? అందరూ కాదమ్మా, అదే నేను అలా అంటే మీరు అలా అంటారని తెలుసు. మరి 180 టైం అనమాట. సో ఫస్ట్ యు ఆర్ డూయింగ్, మీరు చేస్తున్నారా? ఓకే, నెక్స్ట్ మీరు ఏమేం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? మామిడికాయ పులిహార చేస్తాను. మామిడికాయ, బాబా నాకు పులిహార అంటే చాలా ఇష్టము. పులిహార చిన్నప్పటి నుంచి ఫ్యాన్ ని నేను. అమ్మ, ఇంతకీ మీ పేరు చెప్పలే? అరుణ గారు. ఎక్కడ వెళ్ళినా అరుణ ఆతో మటుకు ఫస్ట్ రైలేస్తారు. నెక్స్ట్ మీ పేరమ్మా? సరస్వతి. డాక్టర్ సరస్వతి. డాక్టర్ గారు మీరు. ఈ డాక్టర్ గారి దగ్గర అడిగి మనం బోలెడని టిప్స్ కూడా తెలుసుకుందాము. స్లిమ్ గా, ఫిట్ గా, యూత్ గా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి. హెల్తీ ఫుడ్ పెడుతున్నారు మీకు. హెల్తీ ఫుడ్ పెడుతున్నారు. వావ్, నేర్చుకుందాం మనం. సో మరి వెళ్దామా? ఓకే అరుణ గారు. సో మామిడికాయ పులిహార చేస్తున్నాను. యాక్చువల్ గా మన సీజన్ స్టార్ట్ అయిపోయింది. మామిడికాయలు పచ్చడి, మామిడికాయ ఎన్నో రకాలుగా పచ్చళ్ళు పెట్టుకుంటాము. అండ్ మామిడికాయ పులిహార అందుట్లో ఎంత బాగుంటుందో తెలుసా? నాకు చాలా ఫేవరెట్ రెసిపీ అన్నమాట. మా బామ్మ చేతి వంటతో ఈ రోజు, ఐ మీన్ ఆవిడ అలా పులిహార టేస్ట్ చేసేస్తాను. మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఓకే, సో మామిడికాయ పులిహార స్టార్ట్ చేస్తాము. అప్పట్లో బామ్మలు ఎలా తయారు చేసేవాళ్ళు జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి మీరు కూడా. మామిడికాయ పులిహార తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మామిడికాయ పులిహోరకి కావలసిన పదార్థాలు: నూనె, ఆవాలు, వేరుశనగలు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, మామిడికాయ తురుము, ఉప్పు, అన్నం, జీడిపప్పు. ఫస్ట్ ఏం చేద్దామమ్మా? తర్వాత ఆయిల్ వేద్దామండి. అంటే మీరు మీ అందరూ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. సో ఎంత ఓపిక ఉంటుంది మీ పేషెన్స్ ని మేము ఈరోజు టెస్ట్ చేస్తున్నాం. అందుకనే చిన్న చిన్న స్పూన్స్ పెట్టాము అలా. సో నూనె వేసేసుకున్నాము. ఇది జస్ట్ అలా స్ప్రెడ్ చేసేస్తే చక్కగా వేడైపోతుంది కాబట్టి. తర్వాత ఆవాలు వేద్దాం. ఫస్ట్ ఆవాలే వేసుకోవాలి. బాగా మాట్లాడేస్తారు ఇవిడ లొల్లడా. ఓకే, ఇప్పుడు చిట్పట్లు ఆడడం స్టార్ట్ అయినాయి కదా. కొంచెం వేద్దామా? నేను వేగిస్తూ ఉంటాను, మీరు అలా కబుర్లు చెప్పండి. ఇంతకీ పులిహార అంటే ఎవరికి ఇష్టము మీ ఫ్యామిలీలో? అందరికి ఇష్టం. ఇక్కడ ఉన్న వాళ్ళలో కాదు, మామూలుగా మీ ఫ్యామిలీ అందరికి ఇష్టమేనా? ఓకే, అందులో మామిడికాయ పులిహార చాలా బాగుంటుంది కదా. అరుణ గారు, వస్తున్నా. మాకు ఓన్లీ రెసిపీలే కాదు, మీ మాటలు కూడా కావాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి చెప్పండి. కలిపెట్టండి. కలిపెట్టినా బాగా వేగాలి. యా, ఇప్పుడు నేను కలుపుతూ ఉంటాను, మీరు మాట్లాడుతూ వేయండి. వేగిన తర్వాత కరివేపాకు వేద్దాము, జీడిపప్పు వేద్దాం. వేగిస్తూ ఉంటాను. అసలు ఇంతకీ మీ అప్పట్లో మీ భార్య ఏం చేస్తూ ఉండేవారు? అడ్వకేట్ అండి. అడ్వకేట్. అడ్వకేట్. తర్వాత వ్యవసాయం చేశారు, నష్టపోయాము. అంటే సైక్లోన్స్ వచ్చి మాది కందుకూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. ఓకే, సో అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు పిల్లలు, చదువులు అన్ని అక్కడే. ఓకే, ఇప్పుడు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారా? సో మరి హైదరాబాద్ లో మీరు మీ పిల్లల దగ్గర కాకుండా ఉంటే మా వారి బలవంతంగా తీసుకొచ్చారు ఇక్కడికి. మీ వారు కూడా ఇక్కడ లేరు, ఆయన ఎక్స్పైర్డ్ అయిపోయారు. 8 years అయిపోయింది.
ఇంకా నేను ఇంకా రూమ్ ఉంది కదా నేను ఇంక ఇక్కడే ఉండిపోయాను అనమాట. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు కదా మీకు. బ్రహ్మాండంగా మాట్లాడుతుంటే అందరూ ఫ్రెండ్సే. అంతే సరదాగా. కానీ ఇవైతే వేగినాయి, కొద్దిగా వేద్దాం మనం ఇంకేదైనా. ఇది కొద్దిగా వేసేసి మామిడికాయ తురుము కదా, ఆల్రెడీ తురుము వేసేసి పెట్టేసుకున్నాం కాబట్టి పట్టేటట్టుంది అంతా. కొద్దిగా వేగించుకోవాలా? కొద్దిగా వేగిద్దాము. సో ఇందులో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అందరూ ఉన్నారండి. అందరూ ఉన్నారు. ఒక పేరు చెప్తే ఒకళ్ళకి కోపం వస్తుంది అనమాట. అదే అందుకని అందరూ ఉన్నారని ఇలా చూసాను ఇప్పుడే. ఈ రో అంతా మేడం ఫ్రెండ్స్ ఏనా? ఓకే. రైస్ కి సరిపడా ఉప్పు వేసేస్తున్నారా? ఉడికించి పెట్టుకున్న అన్నము ఉండలన్నీ తీసేస్తూ జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేస్తే చెప్పండి ఇంకా నాకు మీ గురించి. అసలు మీ పిల్లలు అన్నారు ముగ్గురు పిల్లలు, అంటే ఆడపిల్లలా? ముగ్గురు ఆడపిల్లలే. ముగ్గురు ఆడపిల్లలే. అందరూ వెల్ సెటిల్డ్, బాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళ హస్బెండ్స్ కూడా బాగానే ఉన్నారు. ముగ్గురు మీ ఆడపిల్లలు ముగ్గురు కూడా జాబ్ చేస్తూ ఉంటారా? ఇద్దరు చిన్నోళ్ళు ఇద్దరు చేస్తారు. పెద్ద అమ్మాయి బిజినెస్, వాళ్ళ అడ్వకేట్ ఆయన చేసుకుంటారు. ఆయన కూడా అడ్వకేట్ మీ వారు లాగా? అడ్వకేట్. ఓకే. ఉప్పు వేసాను. ఉప్పు వేసారు? సరిపోద్దా లేదా నాకు కూడా డౌట్ గానే ఉంది. వేస్తారా ఇంకొంచెం? ఎక్కువ వేస్తే మళ్ళీ తినరు. అక్కడ వాళ్ళు ఆల్రెడీ గొడవ చేస్తున్నారు ఎక్కువ వేయకూడదని. సో మరి ఈ ఫౌండేషన్ గురించి? ఫౌండేషన్ నాకు వెరీ 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 హ్యాపీ అండి. ఇంటి దగ్గర కూడా ఉండదు, ఎప్పుడెప్పుడు వచ్చి పడదామా అని ఉంటది నాకు ఇక్కడ. మా వాళ్ళు అంటారు అక్కడ ఏముందని నువ్వు అక్కడికి మా రూమ్ అంటావు. మా రూము, మా వాళ్ళు, మా ఆటలు, మా ఫ్రెండ్స్, ఏముంటది అంటా నేను. ఇంతకీ ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఏం ఆడుకుంటూ ఉంటారు? లైక్ క్యారమ్స్ అని ఆల్రెడీ విన్నాను, అది కాకుండా ఇంకా ఆడుకుంటాం. చైనీస్ చెక్కరు, తర్వాత ఆడిస్తామండి పిల్లల్ని ఆడిస్తారు. పిల్లలు పెద్దోళ్ళు, మా పిల్లలు. అర్థమైందా? ఆపేస్తాను. హోమ్ ఫర్ ఓల్డ్ ఏజ్ అని ఉంది కదా, నాకైతే అసలు ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చినట్టు అనిపించలే. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేస్తారా? జీడిపప్పు అదే తీసుకొచ్చాను. ఇక్కడ నాకు ఆల్రెడీ నూరిపోతుంది. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఎలా ఉందో ఏంటో గుమ్ముగుమ్ములు. మామిడికాయ పులిహార అండి. తిని చూసి రుచి చూసి చెప్పడం ఏం లేదు, మొత్తం తిని. సో మామిడికాయ పులిహార వేడిగా తింటే సూపర్ ఉంటుందా? రియలీ ఆసమ్ అబ్బా. పులుపు ఉప్పు మా అరుణగా ఉంది. సరిపోయిందా? సూపర్ అంటే సూపర్. అసలు ఏదో మీరు చెయ్యి ఒకసారి. మా చేతులు ఏదో మహిమ ఉంది. అయితే అది ఏమి అన్నం కలిపిన మహిమ. చాలా బాగా చేశారు, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయొచ్చు కదా. మా అరుణగారికి సర్టిఫికేట్ ఇవ్వండి. ఎక్కడ నేను కూడా నిజంగా బాగా కుదిరింది. మనం వంట చేసేప్పుడు వంట బాగుంది ఎవరన్నా చెప్తే అసలు ఇంకా మనకి అక్కడెక్కడ ఉంటాం. నేను కూడా చూస్తున్నా చెప్తున్నా ఫైనల్. వావ్ సూపర్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. మామిడికాయ పులిహార తయారీ విధానం మరొకసారి చూద్దాం. మామిడికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనెసి వేడైన తర్వాత ఆవాలు, వేరుశనగలు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, పసుపు వేసి వేగించుకోవాలి. మామిడి తురుము, ఉప్పు వేసి వేగించుకున్న తర్వాత అన్నం వేసి బాగా కలిపి ప్లేట్లోకి తీసుకుని బాదం పప్పు, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. అరుణ గారు చేసిన మామిడికాయ పులిహార అద్దరిపోయింది.